ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా రణస్థలం చేరుకోబోతున్నారు వైసీపీ అధినేత జగన్. ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజును కలవనున్నారు వైఎస్ జగన్. వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి నాయుడు లైవ్లో అందిస్తారు. నాయుడు, సంతోష్, ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే జైలు ప్రాంగణానికి చేరుకునేందుకైతే వైసీపీ శ్రేణులంతా కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చినటువంటి పరిస్థితి. NH-16 జాతీయ రహదారి పొడవునా కూడా తమ అధినేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు కనిపిస్తుంది. మనం ముఖ్యంగా చూడొచ్చు, జైలు ప్రాంగణం వద్ద ఉన్నాము. ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కొంది. ముఖ్యంగా 4 అంచెల భద్రత ఇక్కడ కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే జాతీయ రహదారి వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బారికేడ్స్ పెట్టారు. అక్కడి నుంచి లోపలికి వచ్చినాక అంపోల్ జంక్షన్ మనకి అక్కడి నుంచి వెళ్ళేటటువంటి ఆ రహదారిని కూడా పూర్తిగా మూసివేశారు. అక్కడి నుంచి ఈ లోపలికి వచ్చేటప్పుడు జైలు దగ్గర 3 దగ్గర చెక్ చేస్తున్నారు. పోలీస్ వాహనాలు మామూలుగా ఏదైతే వాహనాలు వస్తున్నాయో వాహనాలను కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇక్కడి వరకు లోపల వరకు కూడా కొద్ది మందికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి జైలు బయట వరకు కూడా తీసుకొచ్చారు. జైలు లోపలికి మాత్రం ఏదైతే ములాఖత్లో ఉన్నటువంటి పర్మిషన్ ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ, నత్తు రామారావు ఇద్దరు ఎమ్మెల్సీలకి మాత్రమే పర్మిషన్ ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడి వరకు కూడా సీదిరి ఫ్యామిలీకి జస్ట్ లోపలికి ఇప్పుడే పర్మిషన్ ఇచ్చారు. కానీ ములాఖత్ వరకు అయితే కూడా వాళ్ళకి పర్మిషన్ లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మనం చూసుకున్నట్లయితే వైసీపీ అభిమానులు ఏదైతే 2 సంవత్సరాలుగా ఏదైతే ఎలక్షన్ తర్వాత ఇదే మొదటిసారి రావడం, ముఖ్యంగా ఏదైతే ఇది కూడా ప్రతి ఒక్క వైసీపీ లీడర్ గాని కార్యకర్తలు కూడా చెబుతున్నటువంటిది ఏంటంటే ఈ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అనవసరంగా ఈ కేసులో ఇరికిచ్చారు అనే విషయాన్ని వారు చెబుతున్నారు. ముఖ్యంగా ఏదైతే తమ గొంతు విప్పడం, ప్రజాపక్షాన పోరాడమే ఆయన చేసిన తప్పు అంటూ వీరు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకు రానుండడంతో పెద్ద ఎత్తున స్వాగతం చెప్పేందుకైతే కార్యకర్తలు పెద్ద ఎత్తున రహదారి పొడుగునా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి నిన్న కేవలం ములాఖత్కు మాత్రమే పర్మిషన్స్ ఇచ్చారు. సో ఎలాంటి సభలు సమావేశాలకు అనుమతి లేదంటూ ఇటు పోలీస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని నేపథ్యంలోనే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు, ఏదైతే జైలు వద్ద పరిసరాలు అయితే పూర్తిగా మొత్తం కూడా పోలీసులు దిగ్బంధంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఈ రోజు ఏదైతే ఎంట్రన్స్ మనకి పైడి భీమవరం ఎంట్రన్స్ వచ్చారో ఎంట్రన్స్ నుంచి కూడా మొత్తం కూడా జన సందోహం కనిపిస్తూ ఉంది. పైడి భీమవరం, రణస్థలం దగ్గర చిలాపాలెం వరకు కూడా ఇప్పుడు క్యాన్వాయ్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అక్కడకు రాజాం నుంచి ఇతరత్ర ప్రాంతాల నుంచి కూడా ఏదైతే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు లీడర్స్ అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ధర్మాన శ్రీకాకుళం ఎంటర్ అయిన తర్వాత ధర్మాన ఇంక్ నుంచి మరింత ఎక్కువ మంది ఏదైతే క్యాన్వాయ్కి వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఏదైతే ఉన్నటువంటి ఈ భద్రతా ఏర్పాట్లు బందోబస్తులు దాటుకొని కూడా చాలా మంది ముందుకు వచ్చి ఏదైతే వైసీపీ అధినేత జగన్ కు అభివాదం చేయాలి, ఆయన్ను ఒకసారి చూడాలి అనేటటువంటి దీంతో ప్రతి ఒక్కరూ ఉన్నటువంటి పరిస్థితి అయితే శ్రీకాకుళంలో కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఇటు ఈచర్ల కానీ శ్రీకాకుళం కానీ అన్ని నియోజకవర్గాల్లో కూడా మనకి జనసందోహం అయితే ఎక్కడికక్కడ వచ్చి అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.